ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నెల్లూరు స్టైల్ బెండకాయ పులుసు చూద్దాము. బెండకాయ పులుసుకి కావాల్సిన ఐటమ్స్ని చూద్దాం. 2 టొమాటోలు పెద్దవి, ఒక పెద్ద ఆనియన్ తీసుకోండి, 4 పచ్చిమిరపకాయలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి ముందే, 250 గ్రామ్స్ బెండకాయలు తీసుకోండి. ఇప్పుడు అవన్నీ బెండకాయలని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి, పులుసు కూరలో కదా. ఒక కరివేపాకు రెమ్మ కూడా తీసుకోండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి అన్నీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానికి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి. పులుసు కూరలోకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఆవాలు, మినపప్పు, పచ్చెనగపప్పు, జీలకర్ర వేసుకోండి, పోపు గింజలు. అలాగే కొంచెం ఫ్రై చేసుకోండి రెడ్గా. అలాగే కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి వేసుకోండి. వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక తర్వాత బెండకాయలు, టమాటాలు అవి వేసుకోవాలి. సాల్ట్ వేసుకోండి, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. టమాటాలు, బెండకాయలు కొంచెం పసుపు వేసి ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, మీకు తగినట్టు వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఒకసారి ఇలా తిప్పుకోండి మొత్తం కలిపేలాగా. మొత్తం కలిసాక దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేద్దామండి. ఒక 3 కప్పుల నీళ్ళు వేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ ఉడికించండి అండి. చూసారు కదా, అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. నెల్లూరు చేపల పులుసు లాంటి బెండకాయ పులుసు అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.